కుప్పోలు గ్రామంలోని బీవీఆర్ హై స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు గారి నాటక మండలి వారి ఆధ్వర్యంలో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలకు ఉచిత నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, అట్టలు ఇలాంటివి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈ నాటక మండలి వారు ఇది 2వ సంవత్సరం ఇలా చేయడం. భవిష్యత్తులో ముందు శాశ్వతంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఉండాలని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటే ఆయన ఈ భూమి మీద కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నప్పటికీ ఆయన చేసిన త్యాగం, స్వతంత్ర పోరాటం భవిష్యత్ తరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శవంతంగా ఉంది. అతను ఆ 27 సంవత్సరాల్లో భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులకు ఆదర్శప్రాయంగా నిల్చున్నటువంటి వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాల్లో మనం పాల్గొనటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి మనం అందరికీ భవిష్యత్ తరాల్లో అందరికీ ఆయన గురించి తెలియాలి అంటే గతంలో కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకున్న విషయం ఏంటంటే ఆయన జయంతికి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకున్నాము. అదేవిధంగా ఆయన విగ్రహాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలని చేస్తుంది. ఆ సంక్షేమ పథకాల్లో ఒక్క పథకానికైనా సరే అల్లూరి సీతారామరాజు గారి పేరును పెట్టాలని చెప్పి కూడా మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మాకు కాటరగడ్డ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మోడిపేట నాగరాజు గారు, వీరగంధం శ్రీను గారు, కొండరాజు రమేష్ గారు, ఇట్లా ఇజు రంజిరెడ్డి గారు, అదేవిధంగా మాతోటి చేసినటువంటి హీరోయిన్ గారు అయినటువంటి యశోద గారు కూడా ఆమె కూడా చాలా మాకు కోఆపరేషన్ చేశారు. నాటక మండలి వారి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ స్కూల్లో మాకు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి యోగిరాజ వెంకటేశ్వర మాస్టర్ గారు, రమణయ్య మాస్టర్ గారు, అదే మిగతా ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఈ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలకి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. తెలుగు బిడ్డ బ్రిటిష్ వారిని బెదిరించిన